అందరికీ జై గురుదత్త, జయ శ్రీరామ్. ఈరోజు మనం చర్చించవలసిన అవకాశం భగవంతుడు ఈరోజు ఎలా అవకాశం ఇచ్చాడు, కుటుంబ వ్యవస్థ ఎలా నడుస్తుంది అనేది దాని గురించి మనం చర్చించుకుందాం. కుటుంబం అనగా పూర్వం నా చిన్నతనంలో 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉండేవారు. అది కుటుంబం అంటే. ఇంకా పెద్ద కుటుంబం అయితే ఇంకా ఎక్కువ మంది ఉండేవారు. అది పెద్ద కుటుంబం అనేవారు. కనీసం 4 అబ్బాయిలు ఉంటే కుటుంబం అనేవారు. ఇప్పుడు యువత పెళ్లి చేసుకోవడానికి 35-30 అలా అవుతుంది. మగ పిల్లలకైతే, ఆడపిల్లలకైతే 26, 27, 28 దాకా వెళ్ళిపోతున్నారు. కానీ సంతానోత్పత్తి కలగడానికి అప్పుడైతే 16 దాటిన తర్వాత 17, 18కి చేసేవారు. 20కి మగ అబ్బాయికి చేసేవారు. వాళ్ళ 4, 5, 8 కూడా కనేవారు. ఇప్పుడు ఉత్పత్తి తగ్గడానికి కారణం ఏంటంటే అనేక రకాల వ్యసనాలు, అనేక రకాల తిండి మార్పులు జరగడం వల్ల ఇప్పుడు ఏజ్ పెరిగిన తర్వాత కూడా 35 వస్తువుల కల్లా సంతానం అందరికీ కలిగేసింది. ఇప్పుడేమో అప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి పెళ్లి చేసుకున్నా సరే, ఒకవేళ 25కి చేసుకున్నా ఇప్పుడప్పుడే పిల్లలు ఎందుకని ఆగుతున్నారు. దానివల్ల హార్మోన్స్ దెబ్బతింటున్నాయి. ఎప్పుడు ప్రకృతి ఏదైతే మన శరీరాన్ని ప్రకృతి పాలిస్తుంది. మీరు ఒరిజినల్గా తెలుసుకోవాలంటే ప్రకృతి మన శరీరాన్ని మనం పాలించటం కాదు, ప్రకృతి పాలిస్తుంది. ప్రకృతి ఏ టైంలో ఏది రిలీజ్ చేస్తే అది మనం దాన్ని అనుసరించి వెళ్ళాలి. కానీ అది మానేసి ఇప్పుడు ఒకళ్ళని అంటున్నారు నాది కుటుంబం అంటున్నారు. మీది కుటుంబం ఎలా అవుతుంది? నీకు చుట్టాలు ఉండొచ్చు, పెద్ద నాన్న పిల్లలు కానీ చిన్న నాన్న పిల్లలు కానీ, వాళ్ళు నీ కుటుంబం అవరు, నీకు బంధువులు అంతే. నీకు ఏదన్నా అవసరమైతే, పెద్ద అవసరాలు అయితే వాళ్ళు ఎలాగా ఆదుకోరు. అవసరమైతే ఏ పెళ్ళిళ్ళకి, కార్యక్రమాలకి, అన్నిటికి నీ దగ్గరికి వచ్చి నీకు ఏదన్నా సాయం చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు ఆ రోజు కార్యక్రమంలో. ఇప్పుడు అంతా సాయం చేసేవాళ్ళు కూడా అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు ఇస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ నీ కుటుంబం అంటూ ఉండాలి కాబట్టి నీకు ఎవరి ఆస్తులు నీకు రావు. నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కానీ, నీ తాత తండ్రుల ఆస్తి కానీ నీ వారసకంగా నీకే వస్తుంది. కానీ నువ్వేమో ఊరందరినీ నా చుట్టాలో, ఊరందరినీ నా కుటుంబం అనుకున్నావంటే మాత్రం అది చాలా ప్రమాదమని శాస్త్రం చెప్తుంది. నీవు ఒకరిని గంటం కాకుండా ఒక 2-3 కనండి. అది కండం వల్ల ఏమవుద్దంటే నీ కుటుంబం పెరుగుద్ది. కుటుంబం అనేది కష్టం అనుకుంటున్నారు. ఈ రోజుల్లో పెంచడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే మీరు ఎవరో పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు మనం ఎవరో సంపాదిస్తున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారని ఉద్యోగాలు ఉంటేనే కానీ ఆడపిల్లలు పెళ్లి చేసుకోవట్లేదు. 10 ఎకరాలు 20 ఎకరాలు ఆస్తులు ఉన్నా సరే మాకు ఉద్యోగమే కావాలంటున్నారు. దానికి కారణం ఏంటంటే విలాసమైన జీవితానికి అలవాటు పడిపోయారు. తర్వాత కూడా పాశ్చాత్యులు, ఇతర దేశాలు వాళ్ళు మనకి ఇలాంటివన్నీ అలవాటు చేసి మన ధర్మాన్ని కూడా నాశనం చేయడానికి పన్నాగం అన్నమాట. ఇదొక పన్నాగం పన్ని 2 పిల్లలు లేదా 1 పిల్ల కనాలని గవర్నమెంట్ కూడా ఆంక్షలు పెట్టడం చాలా దుర్మార్గమైన అంశం ఇది. ఎందుకంటే నా పిల్లలు నేను కనడానికి, నేను కష్టపడి పోషించడానికి, నేను కష్టపడి చేసుకోవడానికి ప్రభుత్వంతో పని లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే 3 పిల్లలు కనండి, మేము కూడా సహకారం చేస్తామని ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. కాబట్టి ధర్మం నిలబడాలన్నా, దేశం బాగుండాలన్నా, కుటుంబం కూడా నిలబడాలన్నా, కుటుంబంలో ఒకడే ఉంటే 10 మంది కుటుంబం ఉన్న వాళ్ళు జోలికి ఎవరో రారు. ఒక్కడే ఉండే కుటుంబానికి ఎవడో పడతాడు, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోండి. పూర్వం 10 మంది కుటుంబం ఉన్న వాళ్ళకి వాడు ఉన్నవాడన్నా లేనాడన్నా 10 మంది ఉన్నారని ఆ కులదాన్ని ఆ అబ్బాయికి ఇచ్చేవారు. ఆ కుటుంబం పెద్దది రాని. ఇప్పుడు కుటుంబం చూడట్లేదు, ఆస్తి ఉందా లేదా,
అని చూస్తున్నారు. ఆస్తి ఉంటే ఆస్తులు ఏం చేస్తున్నాడు వీడు, ఏ బ్యాటరీ పెడతాను, ఏదో వ్యాపారం చేస్తాను అందులో పెడుతున్నాడు. తీరా చూస్తే అవి లాస్ వచ్చిందంటే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. నిండు నూరేళ్ళు హ్యాపీగా బతకవలసిన జీవితాల్ని మధ్యలోనే రుణపాయంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం, భార్యాభర్తలు విడిపోవడానికి కారణం. గుర్తుపెట్టుకోండి, పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఒకరిని ఇద్దరిని కంటం కాదు, కనండి, ఇద్దరిని ముగ్గురిని నలుగురిని కనండి. నలుగురిని కంటే మీకు తోడుగా ఏళ్ళే ఉంటారు, బయట వాళ్ళు ఎవరు తోడు రారు, ఇదేనికి ఉపయోగపడరు. నువ్వు బాగుంటే పరిగెట్టుకుంటూ వస్తారు, బాగోకపోతే మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరికి ఎవరో రారు. అప్పటితో ముందే భయపడి బయటికి పోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి అందరికీ తెలియజేయండి. జై గురుదత్త, భారత్ మాతాకి జై.